యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంన యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ఆత్మీయులకు, విశ్వాసులకు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న ప్రియులైన వారందరికీ కూడా వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మన అంశము యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఎంతైనా నమ్మదగిన వాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కీర్తనలు 116 19వ వచనములో దావీదు ఈ కీర్తన వ్రాస్తూ, నేను తొందర పడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు అని నేను అనుకుంటుని. విలాప వాక్యాలు 3:23లో ప్రవక్త అయిన ఇర్మియా, అంగలార్పు ప్రవక్త, విలాప రోదన ఏడ్పు ప్రవక్త ఇర్మియా దేవుని గురించి వ్రాస్తూ, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. అందుకే 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగని వారం, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీయు కూడా చేయలేడు అన్న విషయాన్ని మనము గమనించాలి. ఎవరు నమ్మదగిన వారు అని 3 విషయాలు మనము తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు నమ్మదగిన వాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనములో మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే మాటలు మనము చూడగలము. కాబట్టి మనము విశ్వసించిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనము అంగీకరించిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. కాబట్టి మరి నమ్మదగిన వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి రెండవదిగా దేవుని వాక్యము నమ్మదగినది. ఒకటి, అదే కీర్తనలు 19వ కీర్తన 7వ వచనములో యెహోవా శాసనము నమ్మదగినది. 119వ కీర్తన 86వ వచనములో నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి. కాబట్టి ఆయన వాక్యము, ఆయన శాసనములు, ఆయన యొక్క ఆజ్ఞలు నమ్మదగినవి అన్న విషయాన్ని మనము గమనించాలి. మూడవదిగా 2వ కొరింథీ 2వ అధ్యాయం 20వ వచనం లేదంటే దేవుని వాగ్దానములు నమ్మదగినవి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. యేసుక్రీస్తు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి మనము నమ్ముకున్న దేవుడు, మనము అంగీకరించిన దేవుడు, మనము విశ్వసించిన దేవుడు ఎంతైనా ఎంతైనా అనే మాటలు మనము చూడగలం. కాబట్టి ఈ భూమి మీద ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. మనమందరూ నమ్మదగని వారం, కానీ యేసయ్య నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడో మనము చూడగలం. మొట్టమొదటిగా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనములో ఆయన క్షమించుటలో నమ్మదగిన వాడు. అక్కడ యోహాను రాస్తూ, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ప్రియ శిష్యుడైన జబదై కుమారుడైన యోహాను, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను ఈ యొక్క లేఖను రాస్తూ మన పాపములను ఎవరో ఒప్పుకోవడము కాదు,
మన పాపములను మనము దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత మనము ఒప్పుకొనిన ఎడల మన పాపాలను మనము ఒప్పుకోవాలి. అందుకే కీర్తన 32:5 దావీదు పాపములో పడిపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దేవా ప్రభువా నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఆ యొక్క సుంకరి దేవాలయములో ప్రార్థన చేస్తూ, దేవా పాపినైనా నన్ను క్షమించుము అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపొమ్ము అన్నాడు. ఆ విస్తారమైన చేపలను చూచినప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంకా మరి ఏ పాపమును నీవు కప్పుకొని దాచుకొని ఉంటున్నావో ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యోబు గ్రంథం 31:33 ఈ మాట వ్రాయబడి ఉన్నది. యోబు అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని రొమ్ములో నా పాపమును కప్పుకొని నేడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవుడు వేషధారులనైనా మరి ఆయన ఎన్నడూ కూడా క్షమించడు. వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, మీకంటే ముందుగా సుంకరులు వేశ్యలు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఎందుకంటే వారు తమ పాపాలను కప్పుకొనుక దాచుకొనుక యేసయ్య ఎదుట ఒప్పుకొని యేసయ్యను హృదయంలో స్వీకరించుట కారణాన వారు మీకంటే ముందుగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని ఆనాటి పరిచయులను, శాస్త్రులను, సద్దూకయ్యులను చూచి ఆయన ఈ మాట పలికి ఉన్నాడు. కాబట్టి నా పాపములను కప్పుకొనుక నీ ఎదుట దానిని ఒప్పుకొందును అనుకుంటుని. కాబట్టి బైబిల్లో అనేక మంది తమ యొక్క పాపాలను దాచుకోకుండా కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. సామెతలు 28 మనం ఇంతవరకు మరి ఆ యొక్క విషయాలను ధ్యానం చేసినప్పుడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. కాబట్టి దాచిపెడితే వర్ధిల్లము, కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుడు క్షమించుటలో నమ్మదగినవాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, కాబట్టి నమ్మదగిన దేవుడు నీతిమంతుడైన దేవుడు కాబట్టే మన పాపములను క్షమించటానికి భూమి మీద సంపూర్ణ అధికారము ఆయనకే ఉంది. అందుకే మనుష్య కుమారునికి తప్ప మరి ఎవరికి క్షమించే అధికారము లేదు. రెండవదిగా ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనలను అవిత్రులనుగా చేయను. కాబట్టి క్షమించుటలో దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవుని వైపుకు తిరిగినప్పుడు, యేసయ్య శిలువ కార్యాన్ని నీవు నమ్మినప్పుడు, అందుకే మరి యేసు నీ నోటితో ప్రభువు అని ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినప్పుడు నీవు రక్షణ పొందుతావు, మారు మనసు పొందుతావు, క్రొత్త జన్మ పొందుతావు. కాబట్టి ఇది మొదటిదిగా. రెండవదిగా దేవుడు దుష్టత్వము నుండి కాపాడుటలో ఆయన నమ్మదగినవాడు. 2 తెస్సలోనిక 3:3 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి మరి ప్రతి దుష్టత్వము నుండి మిమ్మును కాపాడును. ఆయన పైన ఇంకా 2 తెస్సలోనిక 3:2 అంటాడు, విశ్వాసం అందరికీ లేదు, మా గురించి ప్రార్థన చేయండి. ప్రతి దుష్కార్యము నుండి, దుష్టుల మనుష్యుల చేతిలో నుండి మేము తప్పించబడాలంటే మా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ, అయితే ప్రభువు నమ్మదగినవాడు. దేనిలో నమ్మదగినవాడంటే ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దుష్టుల నుండి, దుష్టత్వము నుండి, మన విరోధుల నుంచి, పగవారి నుంచి, శత్రువుల నుంచి, కనబడని ప్రతి శత్రువుల నుంచి, అపవాది నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. 91వ కీర్తన 14వ వచనం నుంచి ఆ మాటలు మనము చూడగలం.
అంతేకాదు 2 తిమోతి 4వ అధ్యాయం 19వ వచనములో ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును అని పౌలు రాశాడు. ఆయన సింహము నోట నుండి దేవుడు నన్ను తప్పించాడు. అంతేకాదు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఎవరికి భయపడుతున్నావు? దావీదు సౌలుకు భయపడ్డాడు. ఎక్కడ సౌలు తన మీద పడి చంపుతాడని దావీదు ఆయన ఆ యొక్క యూదా దేశం వదిలి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు, ఇక్కడ కొంతకాలం. ఆ విధంగా ఆయన భయపడుతూ ఆయన జీవిస్తున్నాడు. కానీ దావీదుకు దేవుడు తోడైనాడు. కాబట్టి దావీదును దేవుడు కాపాడుచూ వచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ఈ దుష్ట లోకము నుండి, దుష్టుడైన అపవాది నుండి, వారి యొక్క అనుచర ఘనము నుంచి దేవుడే మనలను కాపాడుతాడు, మనలను స్థిరపరుస్తాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రభువు నమ్మదగినవాడు. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఒకటి వాగ్దానము, రెండవదిగా వాగ్దాన కాలము, మూడవదిగా వాగ్దాన ఫలము. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి అపోస్తుల కార్యం 7:17లో మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ప్రబలిరి. కాబట్టి వాగ్దాన కాలం. మూడవదిగా వాగ్దాన ఫలం. హెబ్రీ 6:15లో దేవుడు ఇచ్చిన మాటను అబ్రహాము నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను అని బైబిల్లో మనము చూడగలం. కాబట్టి వాగ్దానము చేసి వాటిని అమలు పరచడములో దేవుడు నమ్మదగినవాడు. అనేక మంది డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వాగ్దానాల కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తారు. ఆ రోజున సంఘాలలో, మందిరాలలో ఇచ్చే వాగ్దానాలను తీసుకుంటారు, చదువుతారు. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు దీని ద్వారా ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతారు. కానీ కాలానుగుణంగా ఆలస్యమవుతున్న కొలది అనేక సార్లు వారి విశ్వాసము ఆవిరిలాగా అవిశ్వాసంగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాలను ఆయన తప్పక నెరవేరింప చేస్తాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది. మూడవదిగా వాగ్దాన ఫలము. కాబట్టి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన వాగ్దానాలను వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఒకవేళ మనుషులు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని తప్పిపోతారు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఆయన తప్పిపోడు. ఆయన మాటలు తప్పిపోవు. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు ఎన్నటికీ కూడా తప్పవు అన్న విషయాన్ని గమనించాలి. ఇది మూడవదిగా. కాబట్టి నీ జీవితంలో నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? జనవరి 1న ఒక వాగ్దానమే తీసుకొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానమే నీవు మరి పాటిస్తూ ఉన్నట్టయితే నీవు బైబిల్ చదివితే ఎన్నో వాగ్దానాలు బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. 33,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ నీవు స్వంతము చేసుకోవాలంటే నీవు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నమ్మాలి. మరి ఆ కాలానుగుణంగా ఆ వాగ్దానాలను నీ స్వంతము చేసుకోవడానికి ఓర్పుతో నిరీక్షించాలి. అందుకే అబ్రహాము ఆ మాట, ఏ మాట? నీకు నేను కుమారుని ఇస్తా, నేను నీకు సంతానం ఇస్తా, నిన్ను మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతా. కాబట్టి ఈ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు, ఓర్పుతో సహించాడు, వాగ్దాన ఫలం పొందాడు. కాబట్టి వాగ్దాన ఫలము పొందాలంటే మనము వాగ్దానములను నెరవేర్చే దేవుని మీద ఆధారపడాలి. ఇక నాలుగవదిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము ఈ విధమైన విషయాలను చూడగలం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనములో శోధనలో మనల్ని తప్పించటానికి దేవుడు నమ్మదగినవాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకై ఆయన శోధనతో కూడా
తప్పించుకొను మార్గాన్ని కలుగా చేయును. కాబట్టి శోధన నుండి తప్పించుటలో నమ్మదగిన వాడు. అనేక మంది చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, నాకే శోధనలు ఎక్కువ పెట్టాడు అని అనేక మంది వాపోతూ ఉంటారు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత మట్టుకే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. కాబట్టి నీవు నేను ఎంత భారం మోస్తామో, ఎంత బరువు మోస్తామో అంతే దేవుడిస్తాడు. తలకు మించిన భారాన్ని, బరువును ఆయన ఆ యొక్క బాధ్యతలను మన భుజాన, మన తల మీద పెట్టడు అన్న విషయాన్ని గమనించాలి. యోబు అంటాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అంటాడు. కాబట్టి శోధనలో నుండి తప్పించుటలో దేవుడు నమ్మదగినవాడు. అందుకే తప్పించుకొను మార్గమును కలుగజేయును. కాబట్టి అపవాది చేత మనము శోధింపబడి పాపములో పడతాం. టెంప్ట్ అనేది సాతాను ద్వారా వస్తుంది, టెస్ట్ అనేది ప్రభువు ద్వారా వస్తుంది. కాబట్టి అపవాది అవ్వను మరి శోధించాడు, అవ్వ పాపములో పడిపోయింది. ఆ విధంగా ఆదాము కూడా పాపములో పడిపోయాడు. యేసుక్రీస్తును అపవాది శోధించాడు, కానీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఆ శోధనలను అధిగమించాడు. కాబట్టి శోధనలు రాక తప్పవు. కాబట్టి శోధనను సహించువాడు ధన్యుడు. కాబట్టి ఈ శోధనలో మనము నిలుస్తామా, మనము విజయవంతంగా ఆ శోధనలను మరి అధిగమించాలని దేవుని యొక్క చిత్తము. కాబట్టి శరీరములో ఉన్నంతకాలం, లోకములో ఉన్నంతకాలం ఈ శోధనలు వస్తాయి. ఎక్కడైనా రావచ్చు, ఏ వయసులో అయినా రావచ్చు, ఏ ప్రాంతంలోనైనా రావచ్చు. కానీ దేవుని కోసం మనం నిలవబడాలి. తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు. 5వదిగా దేవుని యొక్క వాక్య భాగంలో ఈ మాటలో వ్రాయబడి ఉన్న హెబ్రీ 10:23 మన నిరీక్షణలో ఆయన నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. కాబట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. కాబట్టి మనము దేవుని యందు విశ్వసించి ఉన్నాం. మనకొక నిరీక్షణ ఉన్నది. మనము చనిపోతే, మనము నిద్రిస్తే దేవుని రాజ్యములో ఉంటాము అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే రోమా 8:24-25 ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షణ పొందాం. కాబట్టి చూడని దాని కొరకు మనము నిరీక్షించిన ఎడల దాని కొరకు ఓపిక కలిగి ఉందము. కాబట్టి మన ఆశ, మన యొక్క అభిలాష, మన గురి, మన గమ్యం ఏదంటే మనమంతా ఒకానొక రోజున దేవునితో, దేవుని రాజ్యములు, ఆయన భక్తులతో మనము సంతోషించబోతూ ఉన్నామన్న నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో నీవు అనగా యేసయ్య, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. మానవులు, మనుషులు నమ్మదగని వారు. కాబట్టి అందుకే దావీదు అంటాడు, ఏ మనుష్యుడు ఈ భూమి మీద నమ్మదగినవాడు కాడు. ఇర్మియా అంటాడు, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి 5 విషయాలు మనం చూచాం. 1, ఆయన క్షమించుటలో నమ్మదగినవాడు. నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ పాపాలను ఒప్పుకున్నావా? ఇంకా ఏ పాపాన్ని ఆదాము వలె నీ రొమ్ములో, నీ హృదయంలో, నీ మనస్సులో దాచుకున్నావు? ఇప్పుడే ఈ సమయాన యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు దేవా, నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా స్వీకరించుము దేవా అని ప్రార్థిస్తే దేవుడు ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ పాపాలను క్షమిస్తాడు. ఆయన సమస్త కల్మషము నుండి, దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా పవిత్రత కావాలంటే యేసు రక్తం, పవిత్రత కావాలంటే యేసు వాక్యము ద్వారా మాత్రమే మనం పవిత్రులుగా కాగలము. ఆ 2వది ఏదంటే ఆయన దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మదగినవాడు. దుష్టులకు, దుర్మార్గులకు, నీచులకు, వ్యతిరేకులకు, విరోధులకు, శత్రువులకు ఒకవేళ నీవు భయపడుతూ ఉంటే ప్రభువు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన ప్రతి దుష్టత్వము నుండి నిన్ను కాపాడి
ఆయన స్థిరపరుస్తాడు. మూడవదిగా ఆయన వాగ్దానము చేసి వాగ్దాన ఫలములను ఇవ్వడములో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానాలు ఇచ్చి ఆయన వెనక్కి తీసుకోడు, వాగ్దానాలు ఇచ్చి ఆయన మరిచిపోడు. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం 75 సంవత్సరాలు, ఆ వాగ్దాన ఫలము 100 సంవత్సరములో ఇస్సాకునిచ్చాడు, శ్రేష్టమైన ఇస్సాకునిచ్చాడు. దేవుడు ఆలస్యము చేయవచ్చేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఆలస్యములో దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి. నాలుగవదిగా శోధనలో నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి తప్పించుకొని మార్గాన్ని కూడా దేవుడు కలగజేస్తాడు. కాబట్టి శోధనలో నాకెందుకు రావాలి, దేవుడే నన్ను ఎందుకు శోధించాలి అని వాపోతూ ఉంటే నీకే వస్తాయి శోధనలు. అపవాది అవ్వ దగ్గరికి, ఆదాము దగ్గరికి వచ్చాడు, ఆ విధంగానే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి శోధకుడు శోధిస్తాడు. కాబట్టి ఆ శోధనలో నీవు నిలవబడాలి. శోధనకు లొంగిపోకూడదు, శోధనకు వంగిపోకూడదు, శోధనను అధిగమించాలి. కాబట్టి ఆ శోధనలో దేవుని వాక్యం, ప్రార్థన నీవు మరి చేసినప్పుడు నీవు తప్పక వాటిని అధిగమిస్తావు. ఐదవదిగా మన నిరీక్షణలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. కాబట్టి చూడని దాని కొరకు మనము నిరీక్షిస్తున్నాం. అందుకే నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండపోవచ్చున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మన ఆశ, మన గమ్యం, మన గురి, మన లక్ష్యం దేవుని యొక్క రాజ్యంలో ఉండాలనేదే మన యొక్క చివరి అంతిమ కోరిక అయి ఉండాలి. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా, రక్షణ పొందలేదా, యేసుక్రీస్తును మీరు రక్షకునిగా ప్రభువుగా స్వీకరించలేదా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. యేసయ్య నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోకి రాదావా, దేవా నా హృదయంలోకి వచ్చి నా హృదయం అనే సింహాసనం మీద నీవు ఆసీనుడివై నన్ను పరిపాలించు దేవా అంటే దేవుడు తప్పక ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో నివాసము చేస్తాడు, ఆయన నీలో సంచారము చేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి రక్షణ పొందాలని, ఆత్మరక్షణ పొందాలని ఆశ లేదా? ఇంకా పాపపు బ్రతుకులు, లోకములో, చీకటిలో, అంధకారములో తడుములాడుకుంటూ జీవిస్తూ ఉన్నావా? పాపము ఒకానొక రోజున మనలను పాతాళానికి తీసుకువెళుతాయి. కాబట్టి పాపము పాతాళములోనికి తీసుకుపోకముందే పరమాత్ముడైన యేసయ్య నీ చెంత, నీ దగ్గరికి, నీ హృదయము వాకిట దగ్గరికి ఆయన వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య నా హృదయంలోకి రా అంటే దేవుడు తప్పక వస్తాడు. ఆ వచ్చిన దేవుణ్ణి ప్రతిదినం వాక్యము చదివి ప్రార్థన చేసుకొని భక్తుల సహవాసానికి వెళ్ళి బోధ, రొట్టె, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండండి. ప్రభువు కోసము మీరు లోకములో పనిచేసే స్థలాలలో ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ భూమి మీద ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. కాబట్టి మనుషులైన మేమందరము కూడా నమ్మదగని వారం, కానీ మీరు ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు. క్షమించుటలో నమ్మదగిన వారు, అంతేకాదు శోధనలో తప్పించుటకు నమ్మదగిన వాడు, నిరీక్షణలో ప్రభువా మీరు నమ్మదగిన వాడు, అంతేకాదు ప్రభువా దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మదగిన వాడు, వాగ్దానములను ఇచ్చి వాటిని నెరవేర్చుటలో నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. తండ్రి మీకు వందనాలు. కాబట్టి మీరు నమ్మదగిన వారు, మీ యొక్క వాక్యాలు నమ్మదగినవి, మీ యొక్క వాగ్దానాలు కూడా నమ్మదగినవి. ప్రభువా మీ పాదాలు పట్టుకొని దేవా మేము అడుగుతూ ఉంటుండగా మాలో ఉన్న ప్రతి అవసరత, అక్కర, కొరతలను తీర్చాయి. ఎవరైతే సంతానం లేకున్నారో వారికి గర్భఫలాలను దయచేయండి. ఎవరికైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి. చదువుతూ ఉన్న వారికి జ్ఞానము, తెలివిని దయచేయండి. అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి. వృద్ధులైన వారికి మీరే అండా కొండవుగా ఉండి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ప్రభావముతో తల్లడిల్లుచుండగా మానవులలో భీతి, భయము, నిరాశ, నిస్పృహలు
ఆవరించి ఉన్నాయి. ఇప్పటికైనా ఒక సృష్టికర్త భగవంతుడు ఉన్నాడు, ఆయనే పరమాత్ముడైన యేసుక్రీస్తు అని అనేకులు దేవా ఆధ్యాత్మిక కన్నులు తెరవబడి వారు మీ వైపుకు మల్లుకొని పాపాలు విడిచిపెట్టి ఆయనను హృదయములో రక్షకునిగా స్వీకరించినట్లు సహాయం చేయండి తండ్రి. నైనా అనేకులను తండ్రి మీరు ముట్టండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఆ విధంగానే నైనా మరి మెడికల్ డిపార్ట్మెంట్ వారిని తండ్రి, నైనా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారెంతో సేవ పరిచర్య చేస్తున్నారు, వారిని మీరే బలపరచాలని ప్రార్థిస్తూ అనేకులైన వారు ఇటువంటి COVID-19 వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు, వారందరిని ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఎవరైతే తమ యొక్క ప్రియులైన వారిని కోల్పోయారో వారి కుటుంబాలకు, గాయపడిన వారి హృదయాలకు నెమ్మది, ఆదరణ, ఓదార్పును దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మరి ప్రతి యొక్క సహోదరులకు, సహోదరీలకు, తల్లిదండ్రులైన వారికి దేవా మీ యొక్క కృప, మీ యొక్క తోడు, సహాయము సమృద్ధిగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమము ప్రతి ఆదివారము 4:30 నుంచి 5 గంటల వరకు, ప్రతి శనివారం ఉదయము 5:30 నుంచి 6 గంటల వరకు వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.